బ్రేక్ న్యూస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. గత 10 రోజులుగా వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ లో జరుగుతున్న తెలంగాణ ఏపీ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. శిక్షణ తీసుకున్న డీసీసీ అధ్యక్షులకు పార్టీ సంస్థాగత నిర్మాణం, వారి విధులు, పార్టీ ఆలోచనల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. ఇక ఏపీ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి 36, మొత్తంగా 77 మంది డీసీసీ అధ్యక్షులు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, మనం చూస్తున్నాం ఇటు రాహుల్ గాంధీ అయితే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఆయన స్కెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, వికారాబాద్ హరిత రిసార్ట్స్లో ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి ఈరోజు అంటే 2వ తారీఖు వరకు డీసీసీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఈరోజు హాజరు కానున్నటువంటి రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ప్రత్యేక చాపర్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వికారాబాద్ బయలుదేరారు. ప్రస్తుతం ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉదయం 9:20 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో దాంతో పాటు రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వీఐపీ గేట్ నుంచి లోపలికి వెళ్లారు తన కాన్వాయ్లో. ఆ తర్వాత ప్రత్యేక చాపర్ ద్వారా కూడా వికారాబాద్కి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. అయితే ప్రధానంగా 10 రోజుల పాటు డీసీసీ అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ డీసీసీలకి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈరోజు ముగింపు కార్యక్రమం నేపథ్యంలోనే దిశానిర్దేశం చేసేందుకు అటు డీసీసీ అధ్యక్షులందరికీ కూడా మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అక్కడ హాజరు కాబోతున్నారు. అటు ఏపీకి సంబంధించినటువంటి షర్మిల, ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళంతా కూడా నేపథ్యంలో వీళ్ళందరి సమక్షంలోనే ఈ డీసీసీలకి సంబంధించినటువంటి శిక్షణ తరగతులకి సంబంధించి రాబోయేటువంటి 2028లో అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ఇటు తెలంగాణకి 119 ఎమ్మెల్యే సీట్లు ఉంటే దాదాపు 100 సీట్లకి పైగానే కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి. మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ రావాలి. దాంతోపాటు ఎంపీ ఎన్నికలకి సంబంధించి కూడా 17 ఎంపీ సీట్లు ఇక్కడ తెలంగాణలో ఉంటే 15 కాంగ్రెస్ గెలుచుకొని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఎంపీలు కూడా కైవసం చేసుకుని ఆ తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం ప్రధాన లక్ష్యంగానే ఈ డీసీసీల అధ్యక్షులు కూడా పనిచేయాలి అని చెప్పేసి పూర్తి స్థాయిలో, ఎందుకంటే క్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పార్టీకి సంబంధించి. రీసెంట్గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అన్ని ఎలక్షన్లో కాంగ్రెసే కైవసం చేసుకొని అధికారం గ్రామ స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలి. దాంతోపాటు పార్టీని పటిష్టం చేయాలి అంటే గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, అదేవిధంగా మండల క్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్, కీలక రోల్ పోషిస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలకి ధీటుగా కౌంటర్స్ చేయడం కానీ, దాంతోపాటు తాము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి డెవలప్మెంట్ విషయాలన్నిటినీ కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలన్నింటిలో వివరించేందుకు అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలి. అదేవిధంగా క్యాడర్తో కీలకంగా పనిచేసి ఎక్కడా వేరియేషన్స్ లేకుండా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏకతాటి మీద లీడర్స్ పనిచేయాలి అనే ఉద్దేశంతో కూడా ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. దాంతోపాటు వచ్చేటువంటి ఎన్నికలు కీలకంగా కాబోతున్నాయి కాబట్టి ముందస్తుగానే పార్టీకి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళల్లో చైతన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి శిక్షణ ముగింపు తరగతులకి సంబంధించినటువంటి దాంట్లో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నటువంటి దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఏ విధంగా ప్రతిపక్ష నేతని ఎదుర్కోవాలి, దాంతోపాటు కౌంటర్ ఏ విధంగా చేయాలి, గ్రామ స్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దాని మీద కూడా ప్రధానంగా దిశానిర్దేశం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత రాహుల్ గాంధీ వికారాబాద్ చేరుకున్న తర్వాత అక్కడ ముందస్తుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ అందరితో కూడా నేతలతో మాట్లాడిన తర్వాత శిక్షణ తరగతులకి అటెండ్ అవుతారు. అక్కడ డీసీసీ అధ్యక్షులందరితో కూడా మాట్లాడి దిశానిర్దేశం చేస్తారు. ప్రసన్న.
రైట్, థ్యాంక్ యూ సుజాత. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. గత 10 రోజులుగా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హరిత రిసార్ట్స్ లో జరుగుతున్న తెలంగాణ ఏపీ జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికైతే ఆయన హాజరు కాబోతున్నారు.